మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీవా. మనం ఇప్పుడు నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి గారితో ఉన్నాము. ఇక్కడైతే అంటే గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో చిక్కున్నారు మన మత్స్యకారులు అని చెప్పొచ్చు. వాళ్ళ కుటుంబాలకి అయితే ఇక్కడ ఆర్థిక సాయం కూడా చేశారు, అలాగే నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు. ఒకసారి మేడం తో మాట్లాడదాం. వాళ్ళు రావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా ఏంటనేది. మేడం నమస్తే మేడం. అంటే ఈ మధ్యగా అంటే 2 నెలలు అయిపోతుంది మత్స్యకారులు అక్కడ చిక్కుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దానికోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఖచ్చితంగానమ్మా. మొదటి రోజు నుంచి ఎప్పుడైతే ఈ బాధాకరమైన వార్త మా అందరికీ తెలిసిందో ఆ రోజు నుంచి కూడా అటు మత్స్యకార సంఘాలు అలాగే నేను మా నాయకులు అందరం కలిపి వాళ్ళని ఎంత తొందరగా వెనక్కి తీసుకొద్దాం, ఎంత క్షేమంగా తీసుకురావాలి, వాళ్ళ కుటుంబాలతో మళ్ళీ వాళ్ళని యునైట్ చేయాలన్న విషయం మీద అయితే మనం ఖచ్చితంగా పనిచేయడం జరుగుతున్నదమ్మా. ఏ రోజు కూడా ఆ విషయాన్ని నెగ్లెక్ట్ చేయలేదు, పక్కకు పెట్టలేదు. ప్రభుత్వానికి కూడా లేఖలు రాసాం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం, అలాగే హైకమాండ్తో కూడా మాట్లాడుతున్నాం, అక్కడ లోకల్లో ఉన్న లాయర్తో మాట్లాడుతున్నాం, జైలర్స్తో మాట్లాడుతున్నాం. వీళ్ళకి ఏదైనా ఒక కాల్ అయినా అరేంజ్ చేయాలన్న ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. దాని మీద కూడా చాలా విషయాల్లో వాళ్ళతో మాట్లాడి తొందరగా తీసుకురావాలన్నది మా ఉద్దేశం ముందర. దాని మీద కూడా చూస్తున్నాం. ఏంటంటే అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే నాయకులు వచ్చారు, అలానే అధికారులు వచ్చారు, కానీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు అనేది వాళ్ళు కలెక్టరేట్ వద్ద అయితే వేడుకోవడం అయితే జరిగింది. దానికోసం అంటే ఈ సేమ్ మత్స్యకారులమ్మా లేదు, ఎందుకంటే వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, మాట్లాడుతున్నాం కాబట్టి కావాలంటే మా నాయకులను కూడా అడగండి. మార్నింగ్ ప్రతి విషయంలో ఫాలో అవుతున్నారు. కలెక్టరేట్ లో గ్రీవెన్స్ వచ్చారు, అక్కడ వినతి పత్రం కూడా ఇచ్చారు కలెక్టర్ గారికి. వచ్చి అంటే వాళ్ళు పట్టించుకోలేదేమో అని బాధపడుతున్నారేమో తప్పించి నా విషయంలో అయితే నేను వాళ్ళతో మాట్లాడడం ఏ రోజు ఆపలేదు. వాళ్ళు నాకు ఫోన్ కూడా చేస్తారు, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. అంటే ఎలా ఉంటుందంటే ఆలోచన, ఒకవేళ మేడంకి చెప్పాం, మేడం చూస్తున్నారు, మనం కూడా ఒకసారి కలెక్టర్ గారికి వెళ్తే చెప్తే బాగుంటుందేమో అని చెప్పారు తప్పించి అసలు ఆ విషయంలో మేము ఎవ్వరం కూడా ఎటువంటి జాప్యం చేయట్లేదమ్మా. అమ్మాయి వచ్చి అంటే 8 నెలల గర్భవతి, పెళ్ళై 1 year అవుతుంది. ఆ అమ్మాయితో పాపం అంటే చాలా వీక్ గా ఉండి అంటే ఈ బెంగతోని అంటే బీపీ షుగర్ అన్ని కూడా వచ్చేసాయి, చాలా చాలా బలహీనంగా ఉంది. ఆ అమ్మాయికి అంటే ఏమైనా సాయం ఏమైనా చేస్తారా అంటే? తప్పకుండానమ్మా, ఎందుకంటే ఆ అమ్మాయితో కూడా నేను మాట్లాడుతున్నాను. అమ్మాయికి కూడా ఆర్థిక సహాయం ఏదైనా ఉన్నది మేము చూసుకుంటాం, అసలు ప్రాబ్లం లేదు. అమ్మాయిని కూడా రావద్దని చెప్పాం మేము. ఈ రోజు కూడా రావద్దు, మొన్న కూడా నన్ను వచ్చి కలిసినప్పుడు కూడా నేను రావద్దు, ట్రావెల్ చేయొద్దు, ఇబ్బంది పడద్దు అని చెప్తున్నాము. ఆవిడని అక్కడే ఉంచుతున్నాం. బాధ అనేది 2 రకాలు. ఒకటి ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు కాదు, వాళ్ళ బాధ అంతా నేను తీర్చలేని బాధ. అది ఏంటంటే వాళ్ళు రావాలి, వాళ్ళు వస్తే గానీ వాళ్ళ బాధ పోదు, లేకపోతే అట్లీస్ట్ వాళ్ళతో మాట్లాడాలి. నేను ఒకటే విషయం వాళ్ళకి చెప్పగలుగుతున్నాను ఈ రోజు, అదేంటంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారని. కాకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మేడం చెప్తున్నది కరెక్టేనా, లేకపోతే మమ్మల్ని ఊరుకోపెట్టడానికి అలా చెప్తున్నారా అన్నది వాళ్ళలో ఉంటుంది కదమ్మా. వాళ్ళు వచ్చినంత వరకు మీరు వాళ్ళంటే అంటే స్కూల్ కి ఫీజులు కూడా కట్టుకోలేని స్థితిలో మేము ఉన్నాము అనేసి అయితే వాళ్ళు అంటున్నారు. అంటే అదన్నీ వాళ్ళు విడుదల అయినంత వరకు కూడా మీరు ఏమైనా భరోసా ఇవ్వగలరా? అంటే వాళ్ళు తప్పకుండానమ్మా, తప్పకుండా. మేము మా జనసేన నాయకులు అందరం కలిపి ఖచ్చితంగా వాళ్ళ కోసం అయితే ఈ రోజు ప్రతి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటిదాకా ఎవరు కూడా వాళ్ళకి ఒక బియ్యం బస్తా కూడా ఇచ్చిన పరిస్థితి లేదమ్మా. మేమే ఫస్ట్ వచ్చాము. నేను చెప్పాను ఆ రోజే మీకు అండగా ఉంటామని, వాళ్ళతో మాట్లాడాము. ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే ఎటువంటి అవసరం ఉన్నా కూడా నా దగ్గరికి రమ్మని చెప్పాను. మొన్న కూడా మా ఇంటికి వచ్చారు, చాలాసేపు నాతో కూర్చొని మాట్లాడారు 2 weeks బ్యాక్. సో నేను మాట్లాడుతున్నాను వాళ్ళతో కంటిన్యూస్ గాను, ఎందుకంటే మత్స్యకార జీవన విధానం మారాలి అని కోరుకున్నదాన్ని నేను. కాబట్టి ఖచ్చితంగా మత్స్యకారులను ఎప్పుడు కూడా పక్కన పెట్టను. ఎందుకంటే కాకపోతే వాళ్ళ బాధని ఈరోజు నేను తీర్చలేకపోతున్నాను అన్నది నాకు బాధగానే ఉంది. అందుకని ఒక్క కాల్ ఇవ్వండి, మీరు మీ విధి విధానాలు ఎలా ఉన్నా, వాళ్ళు వచ్చే దాంట్లో జాప్యం జరిగినా 6 నెలలు పట్టినా ఒక్క కాల్ ఇవ్వండి అని ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు. మనం దాని మీద కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి ఒక కాల్ ఇవ్వమని. కొడుకు గాని భర్త గాని అంటే ఇలాగా అంటే అక్కడ ఉన్నారు అమ్మ, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. మీరు అన్నట్టుగా ఒక ఆవిడ నిండు గర్భిణి, మిగిలిన వాళ్ళు చిన్న పిల్లలు, ముసలి తల్లిదండ్రులు. ఒక ఆవిడైతే మరీ బాధ మీరు తట్టుకోలేరు, ఎందుకంటే ఆవిడకి భర్త వేటలోనే పోయాడు, ఇప్పుడేమో మళ్ళీ కొడుకు. కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి సమస్యలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి చర్య తీసుకుంటున్నది. మన ఫిషింగ్ హార్బర్లు ప్రతి 25 కిలోమీటర్లకి ఉండాలన్నది కూడా మా మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మన నెల్లిమర్ల నియోజకవర్గంలో కూడా
ఒక ఫిషింగ్ హార్బర్ ఇవ్వండి, ఇక్కడ వలసలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా నేను అసెంబ్లీ సాక్షిగా రిక్వెస్ట్ కూడా చేయడం జరిగిందమ్మా. ఈ రోజు మత్స్యకారుల కోసం ఏ పని చేసినా వాళ్ళకి ఈ రోజు సబ్సిడీలో ఇంజన్లు వలలు అవన్నీ వచ్చే విధంగా విజయనగరంలో జిల్లాలో అది లేట్ అవుతుంటే ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రత్యేకంగా తీసుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళి దాన్ని కూడా రిలీజ్ చేయించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్పారు, అమ్మ శ్రీకాకుళం విశాఖపట్నం ఇచ్చారు, మా విజయనగరం ఇవ్వలేదమ్మా ఆగిపోయిందంటే మళ్ళీ ప్రత్యేకంగా దాని మీద మాట్లాడడం, కలెక్టర్ గారు కూడా చక్కగా స్పందించి వెంటనే దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. అలాగే మొన్న మొంతా తుఫాన్ అప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాం అప్పుడు కూడాను. సో ఖచ్చితంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులకి ఏ కష్టం వచ్చినా కూడా నేను భరించలేను, ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటానని వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి.